వెల్కమ్ టు అవర్ ఛానల్. హిమాలయాల గర్భంలో ఒక పవిత్ర స్థలం, మంచుతో మిస్ట్రీలతో నిండిన కేదార్నాథ్ ఆలయం. ఇది కేవలం శివుడికి అంకితమైన ఆలయం మాత్రమే కాదు, ఇది కాలాన్ని మించిపోయిన ఒక ఆధ్యాత్మిక దిక్సూచి. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలనే ఆత్మనినాదం ఉంటుంది. ఎందుకంటే ఇది కథ కాదు, ఇది ఒక జీవశక్తి. కేదార్నాథ్ ఆలయం పుట్టుక అనేది మహాభారత కాలంలో పాండవులతో మొదలైంది. పాండవులు కౌరవుల్ని నాశనం చేసిన తర్వాత వారిలో పాపబుద్ధి, బాధ కలుగుతుంది. ఆ పాప మోక్షం కోసం వారు శివుడిని దర్శించుకోవాలనుకుంటారు. కానీ శివుడు వారిని క్షమించకుండా హిమాలయాస్కి పారిపోతాడు. అక్కడ ఏదో ఒక ఎద్దు రూపంలో మారి సంచరిస్తాడు. పాండవులు ఎంత వెతికినా దొరకడు. అప్పుడు భీముడు ఎద్దు రూపంలో ఉన్న శివుని కనిపెడతాడు. అండ్ భీముడు ఎద్దుని పట్టుకునే ప్రయత్నంలో ఎద్దు భూమిలోకి దిగిపోతుంది. ఆ ఎద్దులో వెనుక భాగం భూమి పైకి రావడంతో ఆ స్థలమే కేదార్నాథ్ ఆలయం అయ్యింది. అక్కడే పాండవులు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అయితే పాండవులు భక్తికి మెచ్చిన శివుడు తన శరీరాన్ని 5 భాగాలుగా విభజించాడు. అవి వరుసగా కేదార్నాథ్ వెనుక భాగం, తుంగనాథ్ భుజ భాగం, మధ్యమేశ్వర్ నాభి భాగం, రుద్రనాథ్ ముఖ భాగం, కల్పేశ్వర్ జటలు భాగాలుగా విభజించబడ్డాయి. ఈ 5ంటిని కలిపి పంచకేదార్ యాత్ర అంటారు. ఈ యాత్ర శివభక్తులకు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ ఆలయానికి సంబంధించిన అద్భుతమైన విషయం ఏమిటంటే, ఇది సుమారు 400 సంవత్సరాల పాటు హిమాలయాల మంచులో పూర్తిగా కప్పబడిపోయి తర్వాత తిరిగి వెలుగులోకి వచ్చింది. చరిత్రకారుల ప్రకారం 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్య కాలంలో భారీ మంచు తుఫాను, హిమపాతం, గ్లేసియర్ మార్పుల వల్ల కేదార్నాథ్ ఆలయం పూర్తిగా మంచులో కప్పబడి కనుమరుగైంది. వేల అడుగుల మంచు లోపల ఇది ఊనుకిని కొనసాగిస్తూ ఉండడం, అది తిరిగి బయటపడడం స్వయంగా ఒక ఆధ్యాత్మిక అద్భుతం అనే చెప్పాలి. ఇది రికార్డులో లేదనిపించవచ్చు, కానీ పురాతన నేపథ్యం, భౌగోళిక మార్పులు మరియు స్థానిక జనాల కథలు అన్నీ కలిపి ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఆలయం అలా మంచులో ఉండగానే లోపల ఉన్న శివలింగం నిర్మాణం ఎలాంటి నష్టానికి లోనవకపోవడం నిజంగా శివుడు స్వయంగా కాపాడినట్టే అని చెప్తున్నారు. కేదార్నాథ్ ఆలయ నిర్మాణం చాలా భారీ బండరాయిలతో నిర్మించబడింది. ఇది ఏ సిమెంట్ లేకుండా ఇంటర్లాకింగ్ సిస్టంతో పటిష్టంగా నిలబడేలా తయారయ్యింది. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు స్థానికంగా లభించని రాళ్ళని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి చాలా దూరం నుండి తీసుకొచ్చి నిర్మించారని భావించబడుతుంది. ఇది శిల్పకళను మించి ఆధ్యాత్మిక నిర్మాణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది శరీరాన్ని కాకుండా ఆత్మకి మార్గంగా చూపుతుంది. కేదార్నాథ్ ఆలయం మరణం నుంచి తప్పించుకుందనే చెప్పవచ్చు. దానికి నిదర్శనం 2013 జూన్లో కేదార్నాథ్ ప్రాంతాన్ని ఒక తీవ్రమైన ప్రకృతి విపత్తు తాకింది. చోరావరి గ్లేసియర్ విరిగి మందాకిని నది పొంగి భారీ వరదలు వచ్చాయి. వేలాది మంది భక్తులు మృతి చెందారు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఆలయానికి ఏమాత్రం హాని జరగలేదు. ఆలయం వెనక ఒక పెద్ద బండరాయి దివ్యశైల వచ్చి నిలిచిన కారణంగా వరద ఉధృతి ఆలయాన్ని తాకలేదు. ఆ బండరాయి కరెక్ట్ గా ఆలయం వెనుక భాగంలో పడడం వల్ల చోరావరి గ్లేసియర్ నుంచి వచ్చిన వరద నీళ్లను ఆ రాయి సెపరేట్ చేయడం మొదలుపెట్టింది. దీనివల్ల ఆ వరద మొత్తం గుడిని తాకకుండా పక్కకు మళ్ళింది. ఆ గుడికి ఏ హాని జరగలేదు. భక్తులు దీన్ని శివుడి లీలగా చూశారు. శాస్త్రవేత్తలు సహజంగా జరిగిందని అంటున్నారు. కానీ ప్రతి ఒక్కరూ అంగీకరించేది ఏమిటంటే ఆలయం నిలబడింది. ఇది ఒక మహా అద్భుతం. ఆధ్యాత్మికత జీవయాత్రకు ప్రతిరూపమైనది చార్ధామ్ యాత్ర. కేదార్నాథ్ ఆలయ యాత్రలో ప్రత్యేకమైనది ఏమిటంటే చార్ధామ్లో ఇది చివరిది. ముందుగా భక్తులు యమునోత్రి, గంగోత్రి, తేదీనాథ్, బద్రీనాథ్ దర్శించాలి. అనంతరం కేదార్నాథ్కు వస్తారు. ఈ యాత్ర మనుషుల జీవయాత్రకు ప్రతీక. జననం నుంచి మోక్షం వరకు సాగే ఆధ్యాత్మికత దారిలో చివరి మెట్టు కేదార్నాథ్. అయితే ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఆలయం మంచుతో మునిగిపోతుంది. ఈ కాలంలో శివుడి మూల విరాట్ని ఊకిమఠ్ అనే ప్రదేశానికి తీసుకువెళ్లి అక్కడే పూజలు చేస్తారు. వేసవి కాలంలో ఆలయం తిరిగి తెరిచినప్పుడు స్వామిని తిరిగి కేదార్నాథ్కు తీసుకువస్తారు. కానీ ఇక్కడ ప్రతిదీ ఒక మిస్టరీగానే ఉంటుంది. కేదార్నాథ్ ఆలయం రాత్రిపూట మూసిన తర్వాత కూడా ఆలయంలో పూజలు జరుగుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయని కొంతమంది భక్తులు చెప్తారు. రాత్రిపూట వారిని సేవించేది దేవతలు, రహస్య శక్తులు. ఇలాంటి అనుభవాల గురించి ఎన్నో కథలున్నాయి. శరీరాన్ని కాకుండా ఆత్మకి శక్తిని నింపే ఆలయం ఇది. కేదార్నాథ్ అనేది ఒక గమ్యం కాదు, ఇది ఒక మహాప్రయాణం. శరీరం సాగించగలిగిన దానికంటే ఎక్కువ ఆత్మ వెళ్లే దారే ఇది. ఈ ఆలయం మంచులో 40 శతాబ్దాలు నిద్రించిన తిరుగు వెలుగులోకొచ్చి వేలాది మందికి జీవితాన్నిచ్చింది. శివుడు ఉన్న చోటు ఎప్పుడూ శక్తి ఉంటుంది. మీరు జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి అనుభవించాల్సిందే. నేను కూడా కేదార్నాథ్ వెళ్ళి వచ్చాను. ఇది మాటల్లో చెప్పే ఒక అనుభవం కాదు, మనసుతో ఫీల్ అయ్యే ఒక అద్భుతమైన అనుభవం.
జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి. ఇది కేవలం దేవాలయం కాదు, ఇది ఒక నిజమైన శివుని స్వరూపం, జీవితాన్ని మార్చే స్థలం. కానీ మీరు టీనేజర్స్ అయితే మాత్రం ట్రెక్కింగ్కి వెళ్ళడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం అవుతుంది. రోడ్డు మధ్యలో పర్వతాల మధ్య నడుస్తూ ప్రతి అడుగులోనూ మీరు శివుని చూసినట్టే ఉంటుంది. కానీ కొన్నిసార్లు నిశ్శబ్దంగా చూస్తే నిజంగానే ఆకాశంలో శివుడి రూపం కనబడుతున్నట్టు అనిపిస్తుంది. బట్ అక్కడికి ఎలా చేరాలంటే మొదట మీరు ఢిల్లీ నుండి హరిద్వార్ వరకు బస్ లేదా ట్రైన్లో ప్రయాణించండి. అక్కడ నుండి సోన్ ప్రయాగ్ వరకు ఇంకొక బస్ తీసుకొని ఆ తర్వాత గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది. లేదా హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అవే కాకుండా డోలీ మరియు గుర్రాలు కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ యాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మలుపు తీసుకొస్తుంది. చివరిగా చెప్పాలంటే ఇది మన భూమిపై ఉన్న నిజమైన కైలాసం అని నా అనుభవం చెప్తుంది. మీరు కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ అనుభవం ఏ విధంగా ఉందో కామెంట్స్లో చెప్పండి. Thank you for watching. Please subscribe.